ఆ సూర్య రథం యొక్క పొడవు వెడల్పు ఈ రెండు కూడా 10,000 యోజనాల పరిమాణంలో ఉన్నాయి. పొడవు 10,000 యోజనాలు, వెడల్పు కూడా రథానికి 10,000 యోజనాలు ఉన్నాయి. విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రై చక్రే పంచారణాభి. 10,000 యోజనాల వెడల్పు, 10,000 యోజనాలు ఔన్నత్యం కలిగిన ఆ రథానికి ఒకటే చక్రం ఉంది. ఆ ఒకటే చక్రానికి 6 అంచులు ఉన్నాయి. ఒకే చక్రానికి 6 అంచులు ఉన్నాయి. ఆ చక్రానికి 5 అరలు కూడా ఉన్నాయి. ఆ 5 అరలకి పైన 3 నాభులు ఉన్నాయి. ఆ 3 నాభుల్ని ఆధారంగా చేసుకుని ఒక ఇరుసు కర్ర ఉన్నది. ఆ ఇరుసు కర్రను ఆధారంగా చేసుకుని సూర్యరథం ఉన్నది. అట్లాంటి బ్రహ్మాండమైన సూర్యరథం 10,000 యోజనాల విస్తారాయామ ప్రమాణంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నది. లసన్నేమి షట్కే నివిష్టః సప్తఛందస్తురంగా హితవహనధురో. ఆ సూర్యరథాన్ని 7 అశ్వాలు వహిస్తున్నాయట. గాయత్రీ త్రిష్టుబ్జగత్యనుష్టుక్ పంక్త్యా సహా బృహత్యుష్ణిః కకుత్సూచీభిశ్చిమ్యంతుత్వా. గాయత్రీ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, జగతి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అని 7 పేర్లు కలిగిన ఛందస్సులు, అనగా ఛందస్సులు రూపంలో ఉన్న అశ్వములు ఆ సూర్యరథాన్ని లాగుతూ ఉన్నాయి. సప్త ఛందస్తురంగా హితవహనధురః. అంతటి పరిమాణం కలిగిన రథ భారాన్ని అంతటినీ కూడా అవి మోస్తున్నాయి. హాయనాం శత్రివర్గ వ్యక్తాక్లుప్తాఖిలాంగ స్ఫురతు మమ పురస్యందనశ్చండభానో. ఆ రథంలో సంవత్సరానికి సంబంధించిన 3 అవయవాలు ఉన్నాయి. దినములు, మాసములు, పక్షములు అనే 3 అవయవాలు ఉన్నాయి. అట్లాగే త్రివర్గం ఉన్నది. ధర్మము, అర్థము, కామము, ఈ త్రివర్గం కూడా ఆ రథంలో క్లుప్తమై ఉన్నది. అలాంటి అద్భుతమైన సూర్యభగవానుడి యొక్క రథం నా ఎదురుకుండా ప్రతిరోజు కూడా నాకు ప్రత్యక్షమవుగాక. ప్రతిరోజు కూడా ఆ సూర్య రథాన్ని నేను దర్శనం చేసుకుని దీర్ఘ ఆయువుని నేను అగుదునుగాక అని మొట్టమొదటి శ్లోకంలో ఆ సూర్య రథ వర్ణనం చేస్తున్నారు. ఇందాక చెప్పుకున్నాం, ఆ రథ చక్రానికి 6 అంచులు ఉన్నాయని చెప్పాం. ఆ రథ చక్రానికి 6 అంచులు ఏవైతే ఉన్నాయో అవి 6 ఋతువులట. అట్లాగే ఆ రథ చక్రానికి 5 అరలు ఉన్నాయి. ఆ 5 అరలు కూడా పంచ సంవత్సర స్వరూపంగా ఉందని చెప్తున్నారు. సంవత్సరోసి పరివత్సరోసి ఇదావత్సరోసి ఇదువత్సరోసి ఇద్వత్సరోసి వత్సరోసి అని జ్యోతిష్శాస్త్రంలో ఈ 60 ప్రభవ విభవ అనే 60 సంవత్సరాలని విభాగం చేసి 5 సంవత్సరములు ఒక యుగ కాలము అని ఒక నిర్ణయం చేస్తారు. ఆ యుగ కాలమే అనగా పంచ సంవత్సర కాలమే సూర్యభగవానుడి యొక్క రథచక్రానికి అరలుగా ఉన్నాయి అనే మాట చెప్తున్నారు. చక్రే పంచారణాభిత్రితయవతి లసన్నేమి షట్కే నివిష్టః. ఆ చక్రం మధ్యలో ఒక ఇరుసు కర్ర ఉంటుంది అటు నుంచి ఇటువైపు. ఆ ఇరుసు కర్రకి 3 స్క్రూల్లాగా 3 నాభులు ఉన్నాయి. అంటే 6 అంచులు కలిగిన చక్రం. ఆ 6 అంచులు కలిగిన చక్రం లోపల 5 అరలు. ఆ 5 అరలు మధ్యలో 3 నాభులు. ఆ 3 నాభుల మధ్యలో ఇరుసు కర్ర ఉన్నది. ఆ ఇరుసు కర్ర బయటికి వెళ్ళిపోకుండా గట్టిగా అవి పట్టుకుని ఉన్నాయట. అట్లాంటి అద్భుతమైన రథచక్రం. ఇదే విషయాన్ని త్రినాభిచక్రమజరమనర్వం అని వేదం కూడా చెప్తోంది. సప్తయుంజంతి రథమేక చక్రం ఏకో అశ్వో వహతి సప్తనామా. సూర్యభగవానుడికి సంబంధించిన ప్రధానమైన 7 కిరణములే గుర్రములుగా అయ్యాయని, ఆ 7 కిరణములుగా సూర్యభగవానుడే పరిణమించాడని, ఆయనే అశ్వములుగా అయ్యాడని అక్కడ మంత్రం ఉంది. పంచారంచక్రం పరివర్తతే పృథు అని ఇంకో మంత్రం కూడా ఉంది. అట్లా ఆ రూపంలో ఉన్న కాలచక్రాన్ని సూర్యభగవానుడు అవిచ్ఛిన్నంగా ఆయన తిప్పుతూ ఉన్నాడు. సప్తయుంజంతి రథమేక చక్రం అని. ఇట్లా ఒకే చక్రం గల రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. ఆ 7 గుర్రాలు కూడా 7 ఛందస్సులకి ప్రతీకములుగా ఉన్నాయి.
త్వమేవ సప్తధా భూత్వా ఛందోరూపేణ భాస్కర యస్మాత్ భ్రామయసే లోకాన్ అతః పాహి సనాతన. ఓ సూర్యభగవానుడా, నువ్వే 7 ఛందో రూపములుగా అయి నువ్వే రథాన్ని వహిస్తున్నావు, నువ్వే లోకములన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నావు. కాబట్టి ఓ సనాతనుడైన సూర్యభగవానుడా, నువ్వు మమ్మల్ని కాపాడు. ఆ సూర్య చక్రానికి అనగా కాలరూపుడైన ఆ సూర్య చక్రానికి ఎప్పుడు ఆగడం అనేది ఉండదు. మొట్టమొదటి శ్లోకంలో 10,000 యోజనములు విస్తారంగాను పొడవుగాను సూర్యరథం ఉన్నది అనే మాట చెప్పారు. చెప్పి రెండవ శ్లోకంలో 9,000 యోజనాలతో సూర్యరథం ఉన్నది అనే మాట చెప్తున్నారు. చెప్పంగానే ఒక పూర్వపక్షం వస్తుంది. మొదటి శ్లోకంలో 10,000 యోజనాలని చెప్పారు, రెండవ శ్లోకంకి వచ్చేసరికి 1000 తగ్గించి 9,000 అని ఎందుకంటున్నారు అంటే ఆయన సమాధానం చెప్తున్నారు. కాదు, మనకి ఒక్కో పురాణంలో ఒక్కోలాగా లెక్క వేసి చెప్తున్నారు. ఒక్కో వ్యక్తికి ఆ సూర్యుడు అనేక విధాలుగా భీష్మస్తుతిరాజంలో భీష్ముల వారు చెప్పిన ప్రకారంగా ప్రతిదృశమివనై కథార్కమేకం భీష్ముడు చెప్తాడు. ఆయన వెళ్ళిపోతూ మహాప్రస్థానం చేస్తూ శ్రీకృష్ణ సమధిగతోస్మి విధూత భేదమోహ, నాయన శ్రీకృష్ణ నీ యొక్క అనుగ్రహం వల్ల నాకు భేద దృష్టి పోయింది. అంటే ఎట్లా పోయింది? ప్రతిదృశమివనై కథార్కమేకం, సూర్యుడు ఒక్కడే కానీ అనేక జలాశయాల్లో తటాకాల్లో నదుల్లోనూ ఆయన వేరువేరుగా కనిపిస్తున్నాడు. కానీ సూర్యుడు ఒక్కడే అన్న విషయం నాకు అవగతమైందయ్యా. అట్లా పరమాత్మ ఒక్కడే అనే విషయం నాకు అవగతమైంది అని భీష్ముల వారు అక్కడ సూర్య భగవానుడిని ధ్యానం చేస్తున్నట్టుగా అనగా కృష్ణుడిని ధ్యానం చేస్తున్నట్టుగా మనకు భాగవతంలో కనిపిస్తుంది.